ఎవ్రీవన్ వెల్కమ్ టు డే 20 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం నిన్న మీకు చెప్పాను కదా, ఒక డిఫరెంట్ యాడ్ ఆన్ ఉంది. ఆ యాడ్ ఆన్ ఏంటంటే చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్. సో ఇది 2 వెర్షన్స్లో అవైలబుల్. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది, పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. ఫ్రీ వెర్షన్ వచ్చేసరికి వీడు ఇక్కడ పెట్టాడు చూడండి, ఒక 100 ఏఐ కాల్స్ దాకా ఇస్తాడనమాట. మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత పెయిడ్ వెర్షన్ మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ బడ్జెట్ బీస్ట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. సో ఇది ఎలా వాడాలి ఏంటి, ఇంకా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ హౌ టు యూజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్, ఇందులో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ని డిస్క్రైబ్ చేస్తూ వీడియోస్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఇది యూట్యూబ్ కనెక్ట్ అయింది. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే నాకు తెలిసిన కొన్ని ఫీచర్స్ చెప్తాను, ఈ ఫీచర్స్ని మీరు యూస్ చేసుకోండి. సో ఈ చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ అనే చిన్న యాడ్ ఆన్ యూస్ చేసి సపోజ్ మీరు డిఫరెంట్ క్వశ్చన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ని మీరు గ్రాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ మౌస్. మౌస్ అంటే ఇక్కడ ఎలకపిల్ల కాదు, మౌస్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ మౌస్, ఈ మనం సిస్టమ్స్లో వాడతాం కదా అది. సో దీనికి మనకు ఆన్సర్ కావాలనుకోండి, మనం ఎక్కడైనా సెర్చ్ చేసి తెచ్చుకునే బదులు పైన ఒక ఫంక్షన్ ఉంది చూసారా, AI.ask. సో AI.ask అని కొట్టి ఫంక్షన్ని మీరు ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది చూడండి. ఈ ప్రాంప్ట్ ప్లేస్లో మీరు డైరెక్ట్ ఈ సెల్ రెఫరెన్స్ ఇచ్చేసారు అనుకోండి, C4, ఆ C4లోనే ఉంది కదా క్వశ్చన్. సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ని పిక్ చేసుకుని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గోరిథంలో పెడుతుంది. ఆటోమేటిక్గా మీకు దాని ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ద కంప్యూటర్ మౌస్ వాజ్ ఇన్వెంటెడ్ బై డాగ్లెస్ ఎంగిల్బాట్ ఇన్ 1961. సో ఇలాగా. సో సేమ్ దీనికి కూడా ఇంతే. సో ఇక్కడ AI.ask. సో డ్రాఫ్ట్ అన్ ఈమెయిల్ టు యువర్ మేనేజర్ స్టేటింగ్ దట్ యూ నీడ్ అన్ ఎమర్జెన్సీ లీవ్. సో మీకు ఒక ఎమర్జెన్సీ లీవ్ కావాలి, మీకు మేనేజర్ని లీవ్ అడగడానికి ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయమంటున్నారు. సో ఆటోమేటిక్గా ఈ ప్రాంప్ట్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చి నేను క్లోజ్ చేశాను. ప్రాంప్ట్ అంతా ఒక సెల్లో రాసుకోండి, ఇవన్నీ ఇంకొక సెల్లో పెట్టుకోండి. సో దానికి లింక్ చేయండి. సో మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా చూడండి, మీకు ఇక్కడ మొత్తం మెయిల్ అంతా అది డ్రాఫ్ట్ చేసి ఇచ్చేసింది. సో ఇది అన్ఫార్చునేట్గా ఇది మెర్జ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ కొట్టారనుకోండి, మీకు మీ మెయిల్ అంతా ఒక చూడండి ఇలా మీకు ఒక సెల్లో కనిపిస్తుంది. సో ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్, ఐఎమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ అన్ ఎమర్జెన్సీ లీవ్ సో అండ్ సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది అది. సో అలాగే మీకు హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ స్పేస్ ఎక్స్ అనేది తెలియదు. సో సేమ్ AI.ask, మీరు దేని గురించి అయినా క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారనుకోండి, సో AI.ask యూస్ చేయండి. ఆ క్వశ్చన్ ఏ సెల్లో ఉందో ఆ సెల్ని లింక్లో ఇవ్వండి. సో ఆటోమేటిక్గా ఇలాన్ మస్క్ అని రావాలి, మరి ఏమొస్తుందో నాకు కూడా తెలియదు. అది కూడా ఇలాన్ మస్క్ వచ్చింది. సో ఇది AI.ask ఫీచర్ అనమాట. ఇది చాట్ జీపీటీ యాడ్ ఆన్ ఉంటేనే పనిచేస్తుంది, అది కూడా ఫ్రీ ట్రయల్లో మాత్రమే పనిచేస్తుంది. పెయిడ్ ట్రయల్ అది కూడా వాడు ఏదైతే లిమిట్ ఇచ్చాడో ఇక్కడ 84 అని తగ్గుతున్నాయి కదా ఫ్రీ ట్రయల్, వాటిలో మాత్రమే పనిచేస్తుంది. సో మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ C ప్లాన్స్లోకి వెళ్ళి మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, అది ఏంటంటే అది ఫిల్ ఫీచర్ అనమాట. సో సపోజ్ మా మేనేజరు మొత్తం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్లో సిటీ, కంట్రీ, కాంటినెంట్, వాటిలో మన ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో లిస్ట్ అడిగాడు అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటిలో నుంచి కూడా నాకు సిటీ, కంట్రీ, కాంటినెంట్ బైఫర్కేషన్ మీరు చూపించి నాకు తీసుకురండి అని లిస్ట్ అడిగాడు. సో అప్పుడు మీరు మాన్యువల్గా ఎక్కడి నుంచి అయినా కాపీ పేస్ట్ చేసే బదులు, ఆ లిస్ట్ మాన్యువల్గా టైప్ చేసే బదులు, మీరు సపోజ్ చూడండి, నేను ఒక చిన్న ఫంక్షన్ రాస్తాను, ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్. ఆటోమేటిక్గా ఈ ఫిల్ అనే ఆప్షన్ కొట్టిన వెంటనే ట్యాబ్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఫిల్డ్ డేటా దానికి కొంత ఇస్తాను. సో సిటీ, కంట్రీ, కాంటినెంట్ హెడర్స్తో పాటు సెలెక్ట్ చేశాను, మీరు చూడండి. సో ఇలా ఫిల్డ్ మొత్తం అన్ని కాలమ్స్లో ఫిల్ అయిన ఇన్ఫర్మేషన్ని ఇచ్చాను వాడికి. ఇచ్చి దాని రెఫరెన్స్ కింద తీసుకుని వీటికి నేను ఎక్కడైతే ఫిల్ చేయలేదో, ఏ కాలమ్స్ అయితే ఫిల్ చేయలేదో ఆ కాలమ్స్లో ఫిల్ చేయమని అడుగుతున్నాను. సో ఆటోమేటిక్గా బ్రాకెట్ క్లోజ్ చేయగానే AI మోడల్ వర్క్ చేసి మీకు ఆన్సర్ తీసుకొస్తుంది. మీరు చూడండి, ఇక్కడ హైదరాబాద్ UK అని పడింది. యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ UK కాదు, ఇండియా అని రావాలి. సో ఇక్కడ ఇది చాట్ జీపీటీ సపోజ్ చూడండి, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడండి, ఇక్కడ సిడ్నీ దగ్గర కంట్రీ అండ్ కాంటినెంట్ అని పడింది. సో ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. సో మీరు దీన్ని డెలీట్ చేసుకుని
సో ఒకసారి స్పేస్ కొట్టి చూశాను. సో ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని మీరు లేదంటే ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా ఇన్ఫర్మేషన్ని. అది కూడా కాపీ అవ్వలేదేమో. సో ఇదేదో కొంచెం కొత్తగా ఉంది, చూద్దాం. సో ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను నేను. సో ఇప్పుడు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మనం చేసిన తప్పు ఏంటంటే హెడర్తో పాటు సెలెక్ట్ చేసాం. హెడర్ సెలెక్ట్ చేయకూడదు, హెడర్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఏఐ మోడల్. సో చూడండి, హైదరాబాద్ ఇండియాలో ఉంది, ఏషియా కాంటినెంట్లో ఉంది, లండన్ యూకేలో ఉంది, అలాగే సియోల్ సౌత్ కొరియాలో ఉంది. సో అలా ఈజీగా ఇచ్చేసింది. సో అలాగే ఇక్కడ కూడా చూడండి, మీరు ఓన్లీ కంట్రీస్ సిటీసే కాదు, జనరల్గా యూనివర్సల్గా అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ దేన్నైనా సరే ఇది ఫెచ్ చేయగలదు అనమాట. సపోజ్ ఇక్కడ కూడా చూడండి, AA.fill అని కొడతాను. ఫిల్ అని కొట్టి ఈ డేటాను సెలెక్ట్ చేస్తాను. అంటే నైక్ కంపెనీ స్పోర్ట్స్ వేర్ ఇండస్ట్రీలో ఉంది, బివర్టన్ అనే చోట హెడ్ క్వార్టర్స్ ఉంది. సో అలాగా నాకు ఇక్కడ అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, మైక్రోసాఫ్ట్కి వీటికి కూడా రావాలి. సో నేను జస్ట్ ఒక కామా ఇచ్చి నా నోన్ డేటాని దానికి రెఫరెన్స్ ఇచ్చి B16 to D17 నా అన్నోన్ డేటాని మోడల్కి ఇచ్చాను. సో అది చూడండి ఎంత క్విక్గా చేస్తుందో. సో చూడండి, అమెజాన్ అనేది కామర్స్ దాంట్లో ఉంది, సియాటిల్లో ఉంది, అబ్సల్యూట్లీ రైట్. అలాగే ఫ్లిప్కార్ట్ కామర్స్ బెంగళూరు, అలాగే ప్యూమా సైక్లింగ్, అలాగే వాల్మార్ట్. మీరు ఇక్కడ మీకు తెలిసిన లోకల్ బిజినెస్ ఏదో అది కూడా ఇచ్చి ట్రై చేయండి. ఫ్లిప్కార్ట్ చూడండి, కామర్స్ బెంగళూరు. అలాగే మీరు ఇక్కడ మింత్రా ఇచ్చారనుకోండి మైక్రోసాఫ్ట్ బదులు, ఆటోమేటిక్గా ఇది వెళ్ళి ఫెచ్ చేసుకుని తీసుకొస్తుంది అనమాట. మింత్రా ఎక్కడ ఉంది, కామర్స్ బెంగళూరులో ఉంది. సో ఇంత పవర్ఫుల్ అనమాట. సో మీరు ఒక్కొక్క ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కూడా చూడండి కాల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో దాన్ని బట్టి మీరు నెమ్మదిగా ప్లాన్ చేసుకోండి. సో ఏదైనా పెద్ద డేటా ఉంటే దాని మీద ట్రై చేయండి. మీరు చిన్న చిన్న వాటికి వీటిని వేస్ట్ చేసుకోవద్దు. కాంప్లెక్స్ డేటా ఉంటే దాని మీద ట్రై చేయండి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో ఫంక్షను AI.extract అని ఒకటి ఉంది. సో AI.extract అంటే ఏంటి? సరే రండి. సో సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి, నాకు ఫైనల్గా నేమ్ కావాలి సచిన్ టెండూల్కర్ అని. సో సచిన్ స్పేస్ టెండూల్కర్ అని కొట్టాను అనుకోండి, కిందకు వచ్చి అమితాబ్ ఇలా కొడుతుంటేనే నాకు ఫ్లాష్ విల్ ఇచ్చింది. మీకు ఈ ఫ్లాష్ విల్ ఆటోమేట్ చేయడం లేదా ఫ్లాష్ విల్ని యాక్టివేట్ చేయడం ఎలాగనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మీరు Ctrl+E కొడితే యాక్టివేట్ అయిపోద్ది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎంటర్ కొడితే మీ డేటా అంతా ఎంటర్ అయిపోతుంది. కానీ అదే ఫ్లాష్ విల్ మనం ఇక్కడ వాడదామంటే మనకు ఫ్లాష్ విల్ రాదు. ఎందుకో చెప్పనా? సో ఇక్కడ ప్యాటర్న్ చాలా ఈజీగా ఉంది. సచిన్ టెండూల్కర్, ఒక దాంట్లో సచిన్ ఉంది, ఇంకో దాంట్లో టెండూల్కర్ ఉంది. సో థర్డ్ దాంట్లో సచిన్ స్పేస్ టెండూల్కర్, అలాగే అమితాబ్ స్పేస్ బచ్చన్. సో ఈజీగా తీసుకోగలిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మై నేమ్ ఇస్ సచిన్ టెండూల్కర్ అని ఒక దాంట్లో ఉంటే, ఇక్కడ మై నేమ్ ఇస్ అమితాబ్ బచ్చన్, హాయ్ దేర్ ఐఎమ్ జాక్ విల్, జార్జ్ లీ, హే ఇట్స్ విరాట్ కోహ్లీ. ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈచ్ లైన్కి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇది అంత గబుక్కున ఇది లాగలేదన్నమాట, పేరుని ఎక్స్ట్రాక్ట్ చేయలేదు ఫ్లాష్ విల్ యూస్ చేసి. సో అప్పుడు మనం AI యూస్ చేయాల్సిందే, తప్పదు. ఒకవేళ మీ మేనేజరు 1,00,000 కామెంట్లు ఇచ్చి ఇదిగో మన ప్రోడక్ట్కి వచ్చిన కామెంట్స్ ఇవి, అందులోంచి ఎమోషన్స్ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యి, లేదంటే నేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యి, ఈమెయిల్ ఐడీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయని అడిగాడు అనుకోండి, సో సింపుల్గా మీరు ఈ AI ఫంక్షన్ యూస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేయచ్చు. ఆ ఫంక్షన్ ఏంటంటే AI.extract. సో చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. సో వాల్యూ ఏంటి? వాల్యూ ఇదిగోండి, ఇది మనోడు ఇక్కడ నాకు సంబంధించిన సెల్ ఇక్కడ ఉంది. సో ఈ సెల్లోంచి నాకు ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలి? నేను నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏదో నేను డైరెక్ట్గా ఇక్కడ నేమ్ అని టైప్ చేయొచ్చు, లేదంటే నేను ఇక్కడ సెల్ రెఫరెన్సింగ్ ఇచ్చేస్తాను. ఈ సెల్లో నేమ్స్ అని ఉంది కదా, దీనికి రిఫరెన్స్ ఇచ్చేస్తాను. నేను ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా నాకు అవన్నీ ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. సో చూడండి ఇక్కడ అమితాబ్ బచ్చన్. సో ఇది ఇంకా కనిపెట్టలేకపోతుంది దీనికి ఇంకొకసారి మనం ఇద్దాం AI.extract. సో ఇక్కడ దీన్ని ఇచ్చి అందులోంచి నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుదాం. సో ఒక్కొక్కసారి అది చేయలేకపోతే మనం మాన్యువల్గా దానికి పుషప్ ఇవ్వాలి. చూడండి జాక్ విల్ ఈజీగా ఇచ్చింది. సో అలాగే అప్పుడు మళ్ళీ దీన్ని ఇలా డ్రాగ్ చేద్దాం.
సో చూద్దాం ఒకసారి మోడల్ ఎలా పనిచేస్తుందో. సో జార్జ్లీ, సో ఇక్కడ కూడా ఇవ్వలేకపోయింది, దీనికి కూడా మాన్యువల్గా చేయండి. సో ఇవి మీరు ట్రై చేయండి. నేను ఈ డేటా షీట్ని నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు ట్రై చేయండి. సో అలాగే ఇక్కడ నాకు ఈమెయిల్స్ కావాలన్నమాట, మెయిల్ ఐడీస్ ఎక్స్ట్రాక్ట్ కావాలి. సో AI.extract యూస్ చేసి మీరు ఈసారి మెయిల్ ఐడీస్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. అలాగే సిటీస్ కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో ఈ రెండు మీకు హోంవర్క్. నేను ఈ షీట్ని కింద పెడతాను, మీరు దాన్ని బట్టి ఈ రెండింటిని చేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో రిమైనింగ్ రేపు ఏంటంటే ట్రాన్స్లేట్ ఫీచర్ గురించి, ఏఐతో టేబుల్ కన్స్ట్రక్షన్ ఫీచర్ గురించి రేపు తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.